బెయిల్ వచ్చే టైంకి ఆ కేసులో మళ్ళీ అరెస్ట్ చేస్తారనమాట, పీటీ వారెంట్ వేస్తారు. మీకు చింతలో ఆయన పేరేంటి, చింతమనేని కనుక బయటికి రానియకుండా దాదాపు ఏడాదిన్నర ఉంచారు కదా అట్లాగా కేసులు. ఆ టైప్ లో ఇతన్ని, కాకపోతే చింతమనేని హెల్త్ పరంగా కేర్ బాగా తీసుకుంటాడు అనుకుంటా, తను జైల్లో ఉన్న ఇబ్బంది పడలా, అంత వీక్ అవ్వలేదు. వంశీకి వచ్చేటప్పటికి పూర్తిగా వీక్ అయి ఉన్నాడు. అంటే ఈయన వెళ్ళడంతో కొంచెం అనారోగ్యంతో వెళ్ళినట్టున్నారు జైలుకి, అప్పటికే కొంచెం వీక్ అయ్యారు. అంటే నాకైతే అతను కండిషన్ చూస్తుంటే ప్రాణాపాయం బాగా ఉన్నట్టు కనబడుతుంది. కానీ జైల్లో ఉన్నప్పుడు వైద్యుల పర్యవేక్షణ ఉంటది కదా సార్, అంటే ఏం జరిగినా రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే కదా, ఏముంటుంది చూసే. జైల్లో ఎంతమంది చచ్చిపోతుంటారు, మామూలు ఖైదీలు ఓకే. అంటే ఇక్కడ విఐపి స్టేటస్ ఏమైనా ఇచ్చారేంటి? తర్వాత రాజకీయ స్టేట్మెంట్లు నడుస్తాయి. అవును, టెస్టులు చేపిస్తున్నారు కదా, దాంట్లో ఏముంది, హెల్త్ ప్రాబ్లం అదే అంటారు అంతే. అది హెల్త్ ప్రాబ్లం ఉంటే అత్యవసరంగా బెయిల్ ఇచ్చే అవకాశం ఏమి ఉండదా సార్? అది వెళ్ళే అతనికి ఇప్పుడు ఒకటేంటంటే వీళ్ళు చేసిన పని, వంశీకి చుట్టూ ఉండే అనుచర గణం చాలా స్ట్రాంగ్ గణం ఉంటుంది, అట్లాంటివన్నీ ఏర్పాట్లు చేసేది. వాళ్ళు కూడా ఎవరు లేకుండా వాళ్ళు కూడా జైల్లో ఉండేటట్టు చేశారు. ఇప్పుడు ఇంకా ఇట్లాంటి కేసు అట్లా లాయర్లను వాదించడం ఇదంతా ఎవరుంది? వంశీకి ఉన్నటువంటి రక్షణ కవచం